తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంపై పాత నమూనాతోనే ముందుకెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే విషయంపై వచ్చే నెల మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం ఇరిగేషన్ అధికారులతో చర్చిస్తామన్నారు. ఈ వేసవిలోనే పనులు మొదలు పెడతామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటి కేటాయింపు 15 రోజుల్లో పూర్తి కాబోతోందన్నారు ఉత్తమ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకి గోదావరి జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాసనమండలిలో మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు ఉత్తమ్. తుమ్మడిహట్టి దగ్గర గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి సిమిలర్ డిజైన్తో మా ప్రభుత్వం ఆ ప్రాజెక్టుతో మేము ముందుకు పోతాము. వచ్చే నెల ముఖ్యమంత్రి గారు నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా అక్కడ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి అక్కడ ఏమైనా సబ్మర్జెన్స్ ఉంటే అన్ని ఇష్యూస్ సెటిల్ చేసుకుని వచ్చి తుమ్మడిహట్టి దగ్గర మరి మా ప్రభుత్వం ఈ ఎండాకాలంలో పనులు మొదలు పెడతాయి. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఇన్ అవర్ మేనిఫెస్టో. వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఆ విషయం నేను ఇప్పుడు శాసన మండలిలో ప్రకటించడం జరిగింది. ఇది మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాయే కాదు, యావత్ తెలంగాణకి ఇది శుభవార్త అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి 67 టీఎంసీల నీటి కేటాయింపు సుమారు దగ్గరకు వచ్చింది. మరి ఒక 10-15 రోజుల్లో ఆ నీటి కేటాయింపు కాబోతుంది. మేము 2 ఏళ్లలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాలకి గోదావరి నదీ జలాలు తీసుకోవడానికి ముందుకు పోతున్న విషయం కూడా శాసన మండలిలో ప్రకటించిన మీకు కూడా మనం చేస్తాం. తుమ్మడి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి సిమిలర్ డిజైన్తో మా ప్రభుత్వం ఆ ప్రాజెక్టుతో మేము ముందుకు పోతాము. వచ్చే నెల ముఖ్యమంత్రి గారు నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా అక్కడ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి అక్కడ ఏమైనా సబ్మర్జెన్స్ ఉంటే అన్ని ఇష్యూస్ సెటిల్ చేసుకుని వచ్చి తుమ్మడిహట్టి దగ్గర మరి మా ప్రభుత్వం ఈ ఎండాకాలంలో పనులు మొదలు పెడతాయి. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఇన్ అవర్ మేనిఫెస్టో. వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఆ విషయం నేను ఇప్పుడు శాసన మండలిలో ప్రకటించడం జరిగింది. ఇది మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాయే కాదు, యావత్ తెలంగాణకి ఇది శుభవార్త అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 67 టీఎంసీల నీటి కేటాయింపు సుమారు దగ్గరకు వచ్చింది. మరి ఒక 10-15 రోజుల్లో ఆ నీటి కేటాయింపు కాబోతుంది. మేము 2 ఏళ్లలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాలకి